So okay, here the question is f of x equal to 2x minus 5, f of x equal to 2x minus 5. We find f of 0, f of minus 7 and f of 2. First find f of 0, f of minus 7 and f of 2. సో ఇది x బదులు ఏముందంటే 0 ఉంది, x బదులు ఎంత ఉందంటే -7 ఉంది, నెక్స్ట్ x బదులు ఎంత ఉందంటే 2 ఉంది. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -7 అండ్ x ఈక్వల్ టు 2. సో ఫస్ట్ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 0, we get that f of 0, that is nothing but 2 into 0 minus 5. So we get -5. Next, substitute x equal to -7. We get f of -7, that is 2 into -7 minus 5. That is -14 minus 5. It is -19. Next, substitute x is equal to 2. We get that f of 2 is equal to 2 into 2 minus 5. That is 4 minus 5, get -1. And the range is equal to, here if it is 0, we get that -5. If it is -7, we get -19. And 2, we get -1. That is 0 comma -5 minus comma -7 comma -19 and 2 comma -1. Here the domain equal to, domain అంటే ఫస్ట్ వాల్యూస్, that is 0 -7 2. range వచ్చిన వాల్యూస్ ఏం వచ్చినాయి మనకు వాల్యూస్, సెకండ్ వాల్యూస్ -5 -19 and -1. And if you want to check whether it is a function or not, so ఇదే ప్రాబ్లానికి ఏమవుతుందంటే ఫంక్షన్ ఆర్ నాట్ చెక్ చేసేటప్పుడు this is a domain and this is a b codomain. Domain values 0 -7 2, ఇక్కడ కరస్పాండింగ్ వాల్యూస్ -5 -19 -1. 0 వస్తే -5 వచ్చింది, -7 వస్తే -19 వచ్చింది, 2 వస్తే 1 వచ్చింది. ఫంక్షన్ చూసేటప్పుడు ఏమవుతుందంటే ఇన్ ఏ డొమైన్ వి హ్యావ్ యూనిక్ ఇమేజ్. డొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి యూనిక్ ఇమేజ్ ఉండాలి. ఇన్ ఏ డొమైన్ in every element in a domain, that is unique image in a codomain. సో డొమైన్ లో ఒక్క లింకే ఉండాలి. సో ఒక లింకే ఉంది కాబట్టి ఇక్కడ ఏముందంటే 0కి -5 ఉంది, -7కి -19 ఉంది, 2కి వచ్చేసి -1. దట్ ఈస్ ఇన్ ఏ డొమైన్, every element in a domain has unique image in a codomain. Every element
element in a domain has unique image in a codomain. సో కాబట్టి ఇక్కడ 0కి -5 ఉంది, -7కి -19 ఉంది, 2కి వచ్చేసి -1 ఉంది కాబట్టి ఇది ఫంక్షన్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్. ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్. ఇది ఏం టైప్ ఆఫ్ ఫంక్షన్ అయితే అంటే 1 to 1 అవుతుంది. 1 to 1 అంటే f of a equal to f of b, then if f of a is not equal to f of b, then a is not equal to b. That is, for example, f of -7 is not equal to f of 2. That is, f of -7 అంటే ఎంత వచ్చింది? -19 is not equal to -1, and f of a -7 is not equal to 2. And codomain range onto ఫంక్షన్ అంటే రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ కావాలి. రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అయితే దాన్ని ఏమంటామంటే ఆంటూ. ఇక్కడ ఇచ్చిన మన ప్రాబ్లం ఏముందంటే ఇదే దాన్ని వచ్చేసి రేంజ్ తీసుకున్నాము, కోడొమైన్ తీసుకున్నాము. ఇదే అంటే కోడొమైన్ ఫుల్ఫిల్ గా ఉండాలి. కోడొమైన్ హ్యాస్ ప్రీ ఇమేజ్. ఆల్ ఎలిమెంట్స్ in a codomain has pre-images. ఇక్కడ కోడొమైన్ లో ఉన్న ప్రతి దానికి వచ్చేసి ప్రీ ఇమేజ్ ఉంది.